ఓకే. సో నిన్న మనం ఏం చూసుకున్నాం, ప్రాసెస్ బిల్డర్లో కొన్ని యాక్షన్స్ చూసాం. ఏం యాక్షన్ చూసాం? రికార్డ్ని క్రియేట్ చేయడం, తర్వాత ఈమెయిల్ అలర్ట్స్ చూడడం, తర్వాత ఫీల్డ్ అప్డేట్స్ చూసాం, రైట్? తర్వాత నాకు ఇంకో రెండు యాక్షన్స్ ఉన్నాయి. ఇంకా చాలా 8 యాక్షన్స్ ఉన్నాయి కదా, అందులో 3 చూసాం. సో ఈరోజు ఒక 2 చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అనేది. సరే, ఫస్ట్ మనకు రిక్వైర్మెంట్ చూద్దాం. నా రిక్వైర్మెంట్ ఏంటి, ఫస్ట్ సినారియో ఏంటి నాది. సో ఇప్పుడు నాకు అకౌంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, రైట్? సో అకౌంట్ అనే ఒక ఆబ్జెక్టు క్రియేట్ అయినప్పుడు మాత్రమే, అకౌంట్ అనే ఒక ఆబ్జెక్ట్లో నేను ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తాను. ఓకేనా? అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేస్తే ఈ అకౌంట్కున్న రిలేటెడ్ లిస్ట్లో, ఈ అకౌంట్కి రిలేటెడ్ లిస్ట్ ఏముంటాయి మనకు? కాంటాక్ట్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం ఆపర్చునిటీస్ ఉంటాయి, రైట్? సో ఈ 2 ఆబ్జెక్టుల్లో నాకు ఒక ఆబ్జెక్ట్లో ఒక రికార్డ్ క్రియేట్ అవ్వాలి. ఆపర్చునిటీ అనే ఆబ్జెక్ట్లో ఒక రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకేనా? సో దానికి మనం ఏం వాడతాం, దానికి ఎలా మనం వాడతాం? ఓకేనా? సో దానికి ఏం వాడేది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అర్థమవుతుందా? హలో హలో వినిపిస్తుందా? ఓకే. సో ఇప్పుడు అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తే దానికి రిలేటెడ్గా అకౌంట్స్ తర్వాత ఆపర్చునిటీస్ అనే 2 ఉన్నాయి. ఓకేనా? సో అకౌంట్ క్రియేట్ అయితేనే సో ఆపర్చునిటీలో కూడా నాకు ఒక రికార్డ్ క్రియేట్ అవ్వాలి. నిన్న మనం ఏం చేసామంటే జస్ట్ ఈమెయిల్ చేంజ్ అయితే నాకు ఒక రికార్డ్ క్రియేట్ అవ్వాలి అని చెప్పాం అకౌంట్ ఆబ్జెక్ట్లో, రైట్? ఈ ఈమెయిల్ ఐడి చేంజ్ అయితే ఒక రికార్డ్ క్రియేట్ అవ్వాలి అకౌంట్ ఆబ్జెక్ట్లో అని చెప్పాం. సో అలా కాకుండా మనకు అకౌంట్ ఆబ్జెక్ట్లో అకౌంట్ క్రియేట్ అయితే, అకౌంట్ ఆబ్జెక్ట్లో ఒక అకౌంట్ క్రియేట్ అయితే నాకు ఆపర్చునిటీలో ఒక రికార్డ్ క్రియేట్ అవ్వాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, క్విక్ యాక్షన్స్ అని. సో క్విక్ యాక్షన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే సెటప్ అకౌంట్ ఆబ్జెక్ట్. సో ఏ ఆబ్జెక్ట్లో అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటా ఆ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి వ్యూ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళేసి బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్. సో ఇక్కడికి వెళ్తే న్యూ యాక్షన్. ఓకేనా? సో న్యూ యాక్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది క్రియేట్ ఏ రికార్డ్. ఓకే. సో రికార్డ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఏ ఆబ్జెక్ట్, టార్గెట్ ఆబ్జెక్ట్ ఏది? సో ఆపర్చునిటీ. తర్వాత లేబుల్, ఏ లేబుల్తో ఇవ్వాలనుకుంటున్నాను నేను? న్యూ ఆపర్చునిటీ రికార్డ్ క్రియేట్ అని ఏదో ఒక నేమ్ ఇస్తాను. ఓకేనా? న్యూ ఆపర్చునిటీ రికార్డ్ క్రియేట్ అని ఒక నేమ్ ఇస్తాను. సో సేవ్. సో యాక్షన్ ఏంటి ఇక్కడ? న్యూ ఆపర్చునిటీ రికార్డ్ క్రియేట్ అని ఒక యాక్షన్ ఇస్తున్నాను. సో ఎప్పుడు? అకౌంట్ టైప్లో అకౌంట్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే టార్గెట్ ఆబ్జెక్ట్లో ఈ నేమ్తో ఒక రికార్డ్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా? సో సేవ్. సో నాకు ఏ ఫీల్డ్స్ కావాలి ఇక్కడ? సో అకౌంట్ నేమ్ ఉండాలి, అకౌంట్ పెట్టుకోండి ఇక్కడ. తర్వాత స్టేజ్, ఈ నెక్స్ట్ స్టెప్ మీకు అవసరం లేదు. సో నాకు ఈ 3 ఫీల్డ్స్ కావాలి. మీకు అడిషనల్గా ఇంకేమైనా కావాలనుకుంటే ఇచ్చుకోండి, లేదు అంటే లేదు. అంటే ఏ ఫీల్డ్స్తో రికార్డ్ క్రియేట్ అవ్వాలి అన్న దాన్ని బట్టి మీకు ఏదైనా కావాలనుకుంటే సో అది మీరు ఇవ్వండి, లేదు అంటే లేదు. సో ఆర్డర్ నెంబరు. సో నాకు ఈ 6 ఫీల్డ్స్తో రికార్డ్ క్రియేట్ అవ్వాలి, ఆపర్చునిటీ రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. అందుకే 6 ఫీల్డ్స్ ఇస్తున్నాను నేను. ఓకేనా? సో సేవ్. సరే, ఇప్పుడు నాకు న్యూ ఆపర్చునిటీ రికార్డ్ రికార్డ్ క్రియేట్ అని ఒక యాక్షన్ క్రియేట్ చేసుకున్నాను. సో ఈ యాక్షన్ని మనం ప్రాసెస్ బిల్డర్లో ఎలా వాడుకోవాలి? ఓకేనా? ఇది యాక్షన్ ఉంది కదా, క్విక్ యాక్షన్ అని. సో దీనివల్ల మనకు రికార్డ్ క్రియేట్ అవుతుంది. సో దీన్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలి? మనం ప్రాసెస్ బిల్డర్లో యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వెళ్తాం, మనం ఇక్కడికి వెళ్ళేసి సెటప్ ప్రాసెస్ బిల్డర్. ప్రాసెస్ బిల్డర్లో న్యూ, ఇక్కడ క్విక్ యాక్షన్స్ అని ఒక టైటిల్ ఇస్తాను నేను. సో రికార్డ్ చేంజెస్, సేవ్. సో ఒక ప్రాసెస్ బిల్డర్ని క్రియేట్ చేశాం.
సో ఏ ఆబ్జెక్ట్ తీసుకోవాలి, అకౌంట్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఓకే, సరే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకు అకౌంట్ ఆబ్జెక్ట్ పైన ఒక ప్రాసెస్ బిల్డర్ ఉంది. సో అది ఉంది కాబట్టి మనకు ఇక్కడ వార్నింగ్ మెసేజ్ చూపిస్తుంది, అకౌంట్ ఆల్రెడీ హ్యావ్ యాక్టివ్ రికార్డ్ చేంజ్ ప్రాసెస్. ఏముంది ఇక్కడ, అడ్రస్ అప్డేట్ అయితే, ఈమెయిల్ చేంజ్ అయితే, అకౌంట్ నెంబర్ చేంజ్ అయితే మనకి నిన్న చూసిన కండిషన్ అవుతుంది, ఆల్రెడీ ఉంది. సో ఆల్రెడీ ఉంది కదా, దాంట్లోనే మీరు రాసుకోవచ్చు అని అడుగుతుంది. ఇది రాసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నారు అంటుంది. సో అందుకని ఇట్లా ఒక వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది అనమాట మనకి. సారీ, అందుకని మనకు ఒకటి వార్నింగ్ మెసేజ్ అని చూపిస్తుంది మనకి ఇక్కడ, ఇగ్నోర్ చేయండి దాన్ని. సో వెన్ ఎవర్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఎడిట్ అయినప్పుడు క్రియేట్ కావాలా, అకౌంట్ ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు కావాలా? సో ఓన్లీ నేను క్రియేట్ అయినప్పుడు మాత్రం తీసుకుంటున్నా. సో జస్ట్ సేవ్, అకౌంట్ తీసుకున్నాం. తర్వాత క్రైటీరియా, ఇక్కడ రూల్ క్రైటీరియా, రూల్ నేమ్ ఏం కావాలి నీకు, అకౌంట్ రికార్డ్ క్రియేట్. సో నేను ఇప్పుడు కండిషన్స్ మెట్ చేసుకోవాలా, ఫార్ములా తీసుకోవాలా, నో క్రైటీరియా తీసుకోవాలా? నాకేం కావాలి, జస్ట్ అకౌంట్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే కావాలి. సో అకౌంట్ క్రియేట్ అవ్వడానికి కండిషన్స్ అవసరం లేదు నాకు, రైట్? నో క్రైటీరియా. సో నో క్రైటీరియా, జస్ట్ సేవ్. సో అప్పుడు ఏం చేసుకుంటుంది, ఇక్కడ అకౌంట్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తుంది. సో నో క్రైటీరియా లేదు కదా, డైరెక్ట్గా ఇక్కడ యాక్షన్స్కి వెళ్ళిపోతుంది, ట్రూ అయిపోతుంది. ఓకేనా? సో యాక్షన్స్, సో ఇక్కడ యాక్షన్స్ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? నిన్న ఏం చూసాం మనం, క్రియేట్ రికార్డ్ చూసుకున్నాం, తర్వాత ఈమెయిల్ అలర్ట్ చూసుకున్నాం, దాని తర్వాత అప్డేట్ రికార్డ్స్ చూసుకున్నాం. ఓకేనా? మెయిలింగ్ అడ్రస్ అప్డేట్ అయింది కదా, సో అప్డేట్ రికార్డ్ చూసుకున్నాం. సో ఇప్పుడు నేను క్విక్ యాక్షన్స్ తీసుకుంటాను. క్విక్ యాక్షన్స్, సో ఇక్కడ యాక్షన్ నేమ్, న్యూ యాక్షన్ అని ఒక నేమ్ ఇస్తున్నాను నేను. తర్వాత ఫిల్టర్ సెర్చ్ బై, ఎక్కడ దేంట్లో చేయాలనుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్, అకౌంట్ ఆబ్జెక్ట్ చేయాలనుకుంటున్నాం. సరే, యాక్షన్ నేమ్ ఏంటి? సో న్యూ ఆపర్చునిటీ రికార్డ్ క్రియేట్ అనే యాక్షన్ నేను క్రియేట్ చేసుకున్నా. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నవి మ్యాండేటరీ ఫీల్డ్స్, అంటే ఆపర్చునిటీ రికార్డ్ క్రియేట్ అవ్వడానికి మ్యాండేటరీ ఉన్న ఫీల్డ్స్ ఇవి. సో వీటిని నేను ఫిల్ చేయాలి. దేని నుంచి ఫిల్ చేయాలి? అకౌంట్ అనే ఆబ్జెక్ట్ నుంచి ఫిల్ చేయాలి, ఎందుకంటే అకౌంట్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీ అకౌంట్ నుంచి ఫిల్ చేయాలి. సో రిలేటెడ్ రికార్డ్ ఐడి, సో రిలేటెడ్ రికార్డ్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది మనకు? అకౌంట్ ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది, రైట్? ఎందుకంటే సో అకౌంట్ కింద కాంటాక్ట్స్ కింద కేసెస్ అండ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఓకేనా? సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకు? అకౌంట్ రిలేటెడ్ నుంచి వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ప్రాసెస్ బిల్డర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తాం, ఫీల్డ్ రెఫరెన్స్, ఫార్ములా. సో ఇక్కడ మనం ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. ఒక్క నిమిషం, కాల్ వస్తుంది. హలో, ఒక్క హాఫ్ అన్ అవర్ క్లాస్లో ఉన్నా, మళ్ళీ చేయను. రైట్, ఓకే. సో ఇక్కడ మనం ఫార్ములా తీసుకున్నాం, ఓకేనా? రికార్డ్ ఐడి ఫార్ములా తీసుకున్నాం. ఏం ఫార్ములా? సో ఇక్కడ నాకు అకౌంట్ ఐడి కావాలి. సో ఇక్కడికి వెళ్ళేసి మీరు అకౌంట్ ఐడి, సో అకౌంట్ ఐడి తీసుకుంటాం, చూస్. సో అకౌంట్ డాట్ ఐడి, ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం, యూజ్ దిస్ ఫార్ములా. ఓకేనా? సో రికార్డ్ ఐడికి రిలేటెడ్గా ఏం తీసుకున్నాం? ఫార్ములా తీసుకున్నాం రిటర్న్ టైప్గా. సో మనం ఏదైతే వాల్యూ అనుకుంటున్నామో ఆ వాల్యూని తీసుకొస్తున్నాం. అకౌంట్ డాట్ ఐడి అంటే అకౌంట్ ఐడి ఏదైతే ఐడి ఉంటుందో దానికి రిలేటెడ్గా ఐడి వస్తుంది, రైట్? ఓకే. నెక్స్ట్ క్లోజ్ డేట్ ఏం కావాలి? సో క్లోజ్ డేట్కి ఫార్ములా తీసుకోండి. సో ఇక్కడ నేను జస్ట్ క్లోజ్ డేట్కి టుడే అని ఇస్తాను, అంతే. అంటే ఈరోజు డేట్ కావాలి నాకు, అంతే, ఇంకేం అవసరం లేదు. సో టుడే యూస్ చేసుకుంటున్నాను. తర్వాత స్టేజ్, పిక్ లిస్ట్ వాల్యూ. సో ఏది కావాలి మీకు? పిక్ లిస్ట్ వాల్యూస్ ఫార్ములాస్ ఏముండో, డైరెక్ట్గా ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి సో వాల్యూస్కి మనం ప్రాస్పెక్టివ్ కానీ క్వాలిఫికేషన్ కానీ మీ ఇష్టం, ఏది రికార్డ్ క్రియేట్ అవ్వాలనుకుంటారో ఆ వాల్యూ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ నేమ్ అడుగుతుంది. సో నేమ్లో కూడా మీరు అకౌంట్ నేమ్ కావాలనుకుంటే ఫార్ములా యూజ్ చేసుకొని ఇక్కడ అకౌంట్ డాట్ నేమ్ తీసుకున్నాం కదా, మీకు అకౌంట్లో ఏదైతే నేమ్ ఉంటుందో అదే నేమ్ కావాలనుకుంటే ఫార్ములా తీసుకొని అకౌంట్ డాట్ నేమ్ అని ఇవ్వండి. లేదు మీరు ఇంకా స్పెసిఫిక్గా ఏమైనా రికార్డ్ నేమ్ని ఇవ్వాలనుకుంటే మీరు టైప్ చేసుకోండి, న్యూ రికార్డ్
క్రియేట్ విత్ యాక్షన్స్. సో ఈ పేరు పైన నాకు రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో నేమ్, ఓకేనా, అందుకని నేను నేమ్ ఇచ్చుకున్నా. ఓకేనా, సో సేవ్. ఓకేనా, సో మనం ఏం చేసాం, అకౌంట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎప్పుడు ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఎంట్రీ క్రైటీరియా ఏమని ఇచ్చుకున్నామా, ఏం లేదు, ఎందుకంటే రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలి. తర్వాత యాక్షన్స్లో మాత్రం మనం ఇక్కడ క్విక్ యాక్షన్ని తీసుకున్నాం. ఓకేనా, క్విక్ యాక్షన్ తీసుకొని ఏ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకున్నాం మనం క్విక్ యాక్షన్. సో ఇక్కడ క్రియేట్ న్యూ ఆపర్చునిటీ అనేది అకౌంట్లో క్రియేట్ చేసుకున్నాం. కాబట్టి మనం ఇక్కడ ప్రాసెస్ బిల్డర్లో అకౌంట్ అని ఆబ్జెక్ట్ తీసుకున్నాం, యాక్షన్ ఏమి ఉంది అది తీసుకున్నాం. ఓకేనా, సో ఆపర్చునిటీలో ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయో అవి మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. సో మీరు అడిషనల్గా ఇంకేమైనా కావాలనుకుంటే యాక్షన్ అది క్రియేట్ చేస్తున్నారా మీరు అకౌంట్ న్యూ ఇక్కడ. సో న్యూ ఆపర్చునిటీ రికార్డ్ క్రియేట్, ఇందాక క్రియేట్ చేసినాం కదా అకౌంట్ ఆబ్జెక్ట్ లో యాక్షన్స్ అని. సో ఈ యాక్షన్ ని మనం ఇక్కడ పర్ఫార్మ్ చేసుకుంటున్నాం. అంటే ఇది కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నారా? లేదు, కస్టమ్ ఆబ్జెక్ట్ లోనే, అకౌంట్ ఆబ్జెక్ట్ లో. ఓకే, సో అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఎక్కడికి వెళ్తాం మనం, అకౌంట్ ఆబ్జెక్ట్ లోకి వెళ్తే బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఆప్షన్. సో ఇక్కడికి వెళ్తే మనకు ఆప్షన్ ఉంటుంది క్రియేట్ చేసుకోవడం, న్యూ యాక్షన్. సో న్యూ యాక్షన్ క్లిక్ చేయగానే మనకు ఆప్షన్ వస్తుంది. సో నేను ఇది క్రియేట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందాక క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, ఈ యాక్షన్ ని నేను ఈ ప్రాసెస్ బిల్డర్ లో యాడ్ చేసుకున్నా. తర్వాత రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చేస్తున్నాను. అడిషనల్ గా మీరు ఏమైనా ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదంటే లేదు, డేటా ఇవ్వడానికి. ఓకేనా, సో సేవ్ చేశాను, యాక్టివేట్, సో కన్ఫర్మ్. సో యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందో చెక్ చేయాలి. అవునా, సరే. సో కొత్తగా అకౌంట్స్కి వెళ్ళండి, అకౌంట్స్, క్రియేట్ న్యూ అకౌంట్. సో ఇక్కడ నేను యాక్షన్స్ అని ఒక రికార్డ్ నేమ్ ఇస్తాను. సో అకౌంట్లో ఉన్న మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే నేను కావాలనుకుంటా ఇచ్చేస్తాను. సో ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేం లేవు. ఓకేనా, జస్ట్ సేవ్. సో అకౌంట్ నెంబర్కి వ్యాలిడేషన్ రూల్ ఉందనుకుంటా, ఇది ఇచ్చేసేయండి. సరే, జస్ట్ సేవ్. రికార్డు సేవ్ అయిపోయింది, యాక్షన్స్ అనే ఒక రికార్డు సేవ్ అయిపోయింది. రైట్, ఇక్కడ చూడండి ఆపర్చునిటీస్ దగ్గర మనకు న్యూ రికార్డ్ క్రియేట్ విత్ యాక్షన్స్, మనకు ఆపర్చునిటీ రికార్డులు క్రియేట్ అయిపోయింది. ఆపర్చునిటీలో ఒక రికార్డు క్రియేట్ అయింది. సో మన యాక్షన్ పర్ఫామ్ అయింది, వర్క్ అయింది. సో ఇక్కడ చూడండి మనం క్లోజ్ డేట్ ఏమి ఇచ్చాం, టుడే అనే ఫార్ములా ఇచ్చుకున్నాం. సో టుడేస్ డేట్ తీసుకుపోయింది. తర్వాత యాక్షన్ నేమ్, యాక్షన్స్ వచ్చేసింది. తర్వాత మనం ఇంకేం డీటెయిల్స్ ఇచ్చాం, టైప్ ఇచ్చామా, ప్రాస్పెక్టివ్ టైప్ ఇచ్చామా, అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి అంటే ఏంటి అంటే అకౌంట్ నుంచి వచ్చేదాన్ని ఆపర్చునిటీ ఐడి తీసుకుంటుంది, రికార్డ్ ఐడి అది. ఓకేనా, తర్వాత స్టేజ్ ఏమి ఇచ్చాం, ప్రాస్పెక్టింగ్ ఇచ్చాం మనం. ఫస్ట్ది ఏదైతే ఉందో అదే ఇచ్చాం మనం, ప్రాస్పెక్టింగ్ అని. రైట్, సో ప్రాస్పెక్టింగ్ పైన రికార్డ్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, సో ఎప్పుడు క్రియేట్ అయింది, ఓన్లీ మనం అకౌంట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రం, అకౌంట్ అనే రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే. ఓకేనా, చూడండి న్యూ రికార్డ్ క్రియేటెడ్ విత్ యాక్షన్స్. ఓకేనా, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట, న్యూ రికార్డ్ క్రియేటెడ్ విత్ యాక్షన్స్. ఎవరు క్రియేట్ చేసినారో నేను, క్రియేటెడ్ విత్ ఆపర్చునిటీ, క్రియేటెడ్ అని ఆపర్చునిటీలో క్రియేట్ అయింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి. సో మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ ఒక రికార్డ్ నేమ్ ఇచ్చాము, ప్రాబిలిటీ వచ్చింది, క్లోజ్ డేట్ వచ్చింది, స్టేజ్ వచ్చింది. మనం అమౌంట్ ఇచ్చలేము, అంటే అమౌంట్ ఎంటర్ చేయలేదు కాబట్టి అమౌంట్ అనేది మనకు చూపించలేదు. ఓకేనా, మనం అక్కడ యాక్షన్ క్రియేట్ చేసుకునేటప్పుడు 6 ఫీల్డ్స్ తీసుకున్నాం. సో ఆ ఫీల్డ్స్ ఇక్కడ డిస్ప్లే అయినాయి. సో ఇలాగ మనం యాక్షన్స్ ద్వారా కూడా రికార్డ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు రిలేటెడ్ ఆబ్జెక్ట్లో కూడా రికార్డ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. దేని ద్వారా, బై యూజింగ్ యాక్షన్స్ ద్వారా. ఓకే, సరే, యాక్షన్స్ చూసాం. నెక్స్ట్ నా రిక్వైర్మెంట్, ఇంకో రిక్వైర్మెంట్. ఇప్పుడు మనం వర్క్ ఫ్లో రూల్స్లో ఏం క్రియేట్ చేసినాం, కేసు ఈక్వల్ టు కేసు స్టేటస్ ఈక్వల్ టు ప్రయారిటీ అని చూసుకున్నాం. రైట్, ప్రయారిటీ ఏముండాలి, హైలో ఉంటేనే మాత్రం మనకు, హైలో ఉన్నప్పుడు మాత్రమే ఏం క్రియేట్ అవ్వాలి మనకి ఇక్కడ, ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మనకు స్టేటస్ అనేది అప్డేట్ అవ్వాలి, ఎస్కేలేటర్ అప్డేట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం టాస్క్ అనేది క్రియేట్ అయిపోవాలి.
ఈమెయిల్ అలర్ట్ రావాలి, 3 యాక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం, రైట్? ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే కేసు ఎస్కలేటెడ్ అయినప్పుడు మాత్రమే, ఓకేనా? నేను ప్రయారిటీని చెక్ చేసుకోవట్లా, జస్ట్ స్టేటస్ ఎస్కలేటెడ్ మాత్రమే. నువ్వు ఉన్నా వర్కింగ్ ఉన్నా నాకు అనవసరం. ఒక కేసు క్రియేట్ అయిన తర్వాత స్టేటస్ ఎస్కలేటెడ్లో మాత్రమే, ఎస్కలేటెడ్లో ఉన్నప్పుడు మాత్రమే నాకు ఒక స్పెసిఫిక్గా గ్రూప్లో ఉన్న యూజర్స్కి, గ్రూప్లో ఎవరైతే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి, ఆ గ్రూప్లో ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళాలి, ఓకేనా? సో వాళ్ళకి ఏం వెళ్ళాలి? నోటిఫికేషన్ వెళ్ళాలి. ఏమని? సో అండ్ సో కేస్ క్రియేట్ అయిపోయింది, సో దానికి మీరు వర్క్ చేయాలి అన్నట్టుగా ఒక నోటిఫికేషన్ వెళ్ళాలి. ఈమెయిల్ కాదు, ఈమెయిల్ నోటిఫికేషన్ కాదు, ఈమెయిల్ అలర్ట్ కాదు, నోటిఫికేషన్. అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఏదైనా బిల్లు రీఛార్జ్ చేసుకోవాలంటారు, ఒక సపోజ్ వోడాఫోన్ ఉంటుంది సిమ్ కార్డు, సో అందులో మీకు ఈరోజు 31st వరకు వ్యాలిడిటీ ఉంటుంది, ఓకేనా? సో రేపు నీకు ఎక్స్పైర్ అయిపోతుంది. సో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి యాప్ నుంచి, ప్లీజ్ డూ ద రీఛార్జ్ టుడే, యువర్ ప్లాన్ గోయింగ్ టు ఎక్స్పైర్ అని. సో మీరు జియో సిమ్ వాడుతుంటే మీకు 1 వీక్ నుంచి మీ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోతుంది, రీఛార్జ్ చేయించుకోండి అని కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి యాప్ నుంచి, అవునా? అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా మీరు? లేదంటే మీరు రెడ్ బస్ యాప్ యూస్ చేసుకున్నట్లయితే, లేకపోతే వేరే ఏమన్నా స్విగ్గీ యాప్ కానీ, ఇది చూడండి జొమాటో యాప్ ఉంది, రైట్? సో జొమాటో యాప్ని మీరు ఒక ఆర్డర్ చేసిన తర్వాత, ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు ఒక సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చి ఒక నోటిఫికేషన్ వస్తుంది, యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ యాక్సెప్టెడ్, సో యువర్ ఫుడ్ గోయింగ్ టు ప్రిపేర్డ్, సో ఫుడ్ కలెక్ట్ చేసుకున్నాడని నోటిఫికేషన్స్ వస్తాయి, అవునా? యాప్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగా నాకు ఇక్కడ మనకు సేల్స్ ఫోర్స్లో నోటిఫికేషన్స్ రావాలి. ఏమని రావాలి? స్టేటస్ ఎస్కలేటెడ్ అయినప్పుడు నాకు నోటిఫికేషన్ రావాలి. ఎవరికి రావాలి? నేను ఎవరినైతే గ్రూప్లో యాడ్ చేసుకుంటానో సో వాళ్ళకి నోటిఫికేషన్స్ అనేవి రావాలి. అర్థమవుతుందా? సో నా కండిషన్ ఏంటంటే ఇక్కడ ఒక కస్టమ్ నోటిఫికేషన్ అనేది యూజర్కి రావాలి. ఏ యూజర్కి అయితే మనం అసైన్ చేస్తామో, ఏ యూజర్కి అయితే చూపించాలనుకుంటామో ఆ యూజర్కి ఒక కస్టమ్ నోటిఫికేషన్ అనేది రావాలి, ఓకేనా? నోటిఫికేషన్ రావాలి. దానికి మనం ఏం చేయాలి? ఎప్పుడు రావాలి? కేసులో స్టేటస్ అనేది ఎస్కలేటెడ్ అయినప్పుడు మాత్రమే మనకు నోటిఫికేషన్ అనేది రావాలి. సో దీనికి మనం ఏం చేయాలి? దీనికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకటి నోటిఫికేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఏం నోటిఫికేషన్ ఎలా అంటే, నోటిఫికేషన్ అని ఒక యాక్షన్ ఉంటుంది, సో నోటిఫికేషన్ అని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి, పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పబ్లిక్ గ్రూప్లో మనకు ఎవరికైతే యూజర్స్కి నోటిఫికేషన్ వెళ్ళాలో ఆ యూజర్స్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ బిల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ప్రాసెస్ బిల్డర్లో ఏం చేయాలి? ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ఈ పబ్లిక్ గ్రూప్స్ ఉన్నాయి కదా అవి సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా ఆ సినారియో? ఏం లేదు, సింపుల్ గా స్టేటస్ ఎస్కలేట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత స్టేటస్ ఎస్కలేట్ అయినప్పుడు మాత్రమే. స్టేటస్ ఎప్పుడు ఎస్కలేట్ అవుతుంది? ఈ కేసు పైన ఎవరు వర్క్ చేయకపోతే నేను ఎస్కలేట్ చేస్తాను, ఓకేనా? సో అప్పుడు ఎస్కలేట్ అయినప్పుడు నాకు ఈ కేసు ఎవరైతే తీసుకుంటారో, ఈ కేసు ఎవరైతే వర్క్ చేయలేదో వాళ్ళ మేనేజర్లు ఉంటారు, లేకపోతే వాళ్ళ యూజర్స్ ఉంటారు, ఎవరైతే గ్రూప్లో యాడ్ చేసుకుంటామో వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్ళాలి. ఏమని? సో దిస్ కేస్ హ్యాస్ బీన్ ఎస్కలేటెడ్, కుడ్ యూ ప్లీజ్ వర్క్ ఆన్ దిస్ అని ఒక నోటిఫికేషన్ వెళ్ళాలి, ఓకేనా? సో ఈ ఆప్షన్ మనకు క్లాసిక్లో ఉండదు. ఈ ఆప్షన్ మనకు క్లాసిక్ వర్షన్లో ఉండదు. ఇప్పుడు మనం యూజ్ చేసుకునేది క్లాసిక్ వర్షన్ కదా. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ సేల్స్ ఫోర్స్ నోటిఫికేషన్, ఈమెయిల్ నోటిఫికేషన్, రిపోర్ట్ నోటిఫికేషన్, ఏపీఐ యూసేజ్ నోటిఫికేషన్ మాత్రమే కనిపిస్తాయి. సో మనకు కస్టమ్ నోటిఫికేషన్ అనేది కనిపించదు ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో స్విచ్ టు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనం ఈ యాక్షన్స్ని లైట్నింగ్లో ఈ ప్రాసెస్ని లైట్నింగ్లో చూద్దాం, ఓకేనా? లైట్నింగ్ మోడ్లో చూద్దాం. సో ఇప్పుడు నేను లైట్నింగ్లోకి వచ్చాను, ఓకేనా? సో లైట్నింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు హోమ్ ఉంటుంది, ఇక్కడ సర్చ్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ సర్చ్ బాక్స్ దగ్గర నేను కస్టమ్ నోటిఫికేషన్ అని టైప్ చేస్తాను. సో కస్టమ్ నోటిఫికేషన్ బిల్డర్ అనేది
మనకు లైట్నింగ్ లో ఎనేబుల్ అయి ఉంటుంది, లైట్నింగ్ మోడ్ లో. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ బిల్డర్ కింద కస్టమ్ నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు కస్టమ్ నోటిఫికేషన్స్ అని ఉంటాయి. ఇక్కడ నేను కొత్తగా ఒకటి క్రియేట్ చేసుకుంటాను, న్యూ. సో ఇక్కడ నేను న్యూ నోటిఫికేషన్ టు యూజర్స్ అని ఒక పేరు ఇచ్చుకుంటాను. సో ఇక్కడ నాకు మొబైల్లో ఆర్గ్ని ఓపెన్ చేస్తే మొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపించాలి, డెస్క్టాప్లో యూజర్ని ఆర్గ్ని ఓపెన్ చేస్తే డెస్క్టాప్లో కనిపించాలి. నువ్వు ఎక్కడ ఓపెన్ చేసినా నాకు రెండు ఆప్షన్స్ కనిపించాలి. నాకు ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే ల్యాప్టాప్లో కనిపించాలి, మొబైల్లో లాగిన్ అయితే మొబైల్లో కనిపించాలి. సో అందుకని రెండు తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, సపోర్టెడ్ ఛానల్స్, ఏ ఛానల్లో అయినా కూడా మొబైల్లో తీసుకుంటే మొబైల్లో కనిపించాలి, డెస్క్టాప్ వ్యూలో కనిపిస్తే డెస్క్టాప్ వ్యూలో కనిపించాలి. ఓకేనా? సో సేవ్. నేను ఒక నోటిఫికేషన్ క్రియేట్ చేసుకున్నాను, న్యూ నోటిఫికేషన్ టు యూజర్స్ అనే ఒక నోటిఫికేషన్ క్రియేట్ చేసుకున్నాను. ఫైన్, బాగుంది. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనకు ఇక్కడికి వెళ్ళేసి గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలి. పబ్లిక్ గ్రూప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, గ్రూప్స్, పబ్లిక్ గ్రూప్స్, యూజర్స్ కింద పబ్లిక్ గ్రూప్స్. సో ఆల్రెడీ కొన్ని ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ ఉన్నాయి, మీకు కావాలంటే డిలీట్ చేసుకోండి, లేదంటే పెట్టుకోండి. డిలీట్. ఓకే, సో న్యూ నోటిఫై గ్రూప్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాను నేను. నోటిఫై గ్రూప్. సో ఇక్కడ నేను యూజర్స్ని తీసుకుంటున్నా, ఏ యూజర్స్ కనిపించాలి. సో ఇక్కడ నేను అనిల్ అనే ఒక యూజర్ని తీసుకుంటున్నాను, తర్వాత గెస్ట్ అడ్మిన్ అనే సద్దాల అనే ఒక యూజర్ని తీసుకుంటున్నాను, తర్వాత టెస్ట్ యూజర్ సద్దాల అనే ఒక యూజర్ని తీసుకుంటున్నాను. ఈ గ్రూప్లో, నోటిఫై గ్రూప్లో ఈ ముగ్గురు యూజర్స్ని తీసుకుంటున్నాను. సో ఈ 3 యూజర్స్కి నాకు నోటిఫికేషన్ అనేది వెళ్ళిపోవాలి. లేకపోతే ఈ యూజర్స్లో 2 యూజర్స్ని తీసుకున్నాం అనుకో, ఈ 2 యూజర్స్కి మాత్రమే నోటిఫికేషన్ వెళ్ళిపోవాలి. ఓకేనా? సో జస్ట్ సేవ్. సో మనం కస్టమ్ నోటిఫికేషన్ క్రియేట్ చేసుకున్నాం, తర్వాత పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ప్రాసెస్ బిల్డర్. సో ప్రాసెస్ బిల్డర్లోకి వెళ్ళేసి యూఆర్ ప్రాసెస్, సో న్యూ. సో న్యూలోకి వెళ్ళేసి మనం ఒక నేమ్ క్రియేట్ చేసుకుంటాం. కస్టమ్ నోటిఫికేషన్ ఒక నేమ్ క్రియేట్ చేసుకుంటాం. సో రికార్డ్ చేంజెస్, సేవ్. సరే, ఇప్పుడు నేను ఏ ఆబ్జెక్ట్ తీసుకోవాలి? ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ తీసుకోవాలి? మన సినారియో ఏంటి? మన సినారియో ఏంటి? మన సినారియో ఏంటి? రికార్డ్ సేవ్ చేసేటప్పుడు ఎస్కలేషన్ వస్తే ఇది రికార్డ్ క్రియేట్ అవ్వాలండి. అవును. ఏ ఆబ్జెక్ట్ లో? కేస్ ఆబ్జెక్ట్. అకౌంటా కేసా? కేస్. సో కేస్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. కేస్. సో ఎప్పుడు? రికార్డ్ క్రియేట్ అయినప్పుడా లేకపోతే ఎడిట్ అయినప్పుడా? సో రెండింటి తీసుకుంటున్నాం. ఎడిట్. ఓకేనా? సో సేవ్. ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సరే, ఇక్కడ నాకు క్రైటీరియా. సో క్రైటీరియాలో నేను ఏం తీసుకుంటాను? నేమ్ ఇవ్వండి, నోటిఫికేషన్ ఒక నేమ్ ఇవ్వండి, సంథింగ్. సరే, ఇక్కడ నాకు ఏం తీసుకోవాలి? కండిషన్ మెట్. క్రైటీరియా ఏం తీసుకోవాలి? కండిషన్ మెట్ తీసుకోవాలి. సరే, సో కండిషన్ మెట్ తీసుకున్న తర్వాత ఏం తీసుకోవాలి? ఎస్కలేట్ అని తీసుకోవాలి. ఎస్కలేట్ అని తీసుకోవాలి, రైట్? స్టేటస్ is equal, status equal to pick list value equal to escalated. ఓకేనా? సో స్టేటస్ ఈక్వల్ టు పిక్ లిస్ట్ వాల్యూ, టైప్ అనేది పిక్ లిస్ట్. సో వాల్యూ ఎస్కలేటెడ్ అయినప్పుడు నాకు ఫైర్ అవ్వాలి అనేది కండిషన్. అవునా? సో ఇప్పుడు ఇది తీసుకుంటే వర్కౌట్ అవుతుందా మనకు? ఆడ చేంజ్ లేదు, వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆడ చేంజ్ చేయాలి. సో అప్పుడు మనం ఇంకో కండిషన్ ఏం తీసుకోవాలి?
యాడ్ రో తీసుకొని ఇక్కడ మనం అగైన్ స్టేటస్ చూస్ స్టేటస్ ఈజ్ చేంజ్డ్. సో ఎప్పుడైతే స్టేటస్ చేంజ్ అయితేనే Change. ట్రూ. ఓకేనా? True. అవును. ఎప్పుడైతే మన స్టేటస్ చేంజ్ అయినప్పుడు సో ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుంది? న్యూ నుంచి ఎస్కలేటెడ్కి, న్యూ నుంచి ఎస్కలేటెడ్కి చేంజ్ అయినప్పుడు, లేకపోతే వర్కింగ్ నుంచి ఎస్కలేటెడ్కి చేంజ్ అయినప్పుడు, సో అప్పుడు మనకు ఈ రెండు కండిషన్స్ కావాలి. సో చేంజ్ అయినప్పుడు ఒక కండిషను, తర్వాత ఈ వాల్యూ ఉన్నప్పుడు ఒక కండిషన్. సో ఈ రెండింటికి మనకు రెండు కండిషన్స్ ఖచ్చితంగా కావాలి. సో అందుకని నేను అండ్ కండిషన్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఆర్ పెట్టుకున్నాం అనుకో, ఎయిదర్ ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. One condition. సో నాకు అలా కాకూడదు కదా. సో ఈ వాల్యూ చేంజ్ అయినప్పుడు అట్ ది సేమ్ టైం ఈ వాల్యూ ఎస్కలేట్ అయినప్పుడు, అవునా, ఈ రెండింటిని సాటిస్ఫై చేయాలి కాబట్టి నేను అండ్ కండిషన్ తీసుకుంటాను. సో సేవ్. సరే, క్రైటీరియా కూడా క్రియేట్ అయింది. తర్వాత యాక్షన్స్. ఇక్కడ మనం ఏ యాక్షన్స్ తీసుకోవాలి? ఇక్కడ మనం ఏ యాక్షన్స్ తీసుకోవాలి? మన సినారియో ఏంటి? ఏం చేస్తున్నాం? కస్టమ్ నోటిఫికేషన్, సెండ్ కస్టమ్ నోటిఫికేషన్, రైట్? ఎందుకంటే మనం నోటిఫికేషన్ సెండ్ చేస్తున్నాం. కస్టమ్ నోటిఫికేషన్. తర్వాత ఇక్కడ మీరు ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. సెండ్ నోటిఫికేషన్ సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వండి. తర్వాత నోటిఫికేషన్ టైప్ ఏంటిది? నోటిఫికేషన్ టైప్ కస్టమ్ నోటిఫికేషన్ లో చేస్తున్నాం కదా స్టార్టింగ్ లో. సో అది తీసుకుంటాం. టైప్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది తీసుకుంటాం. సరే. తర్వాత నోటిఫికేషన్ రిసిపెంట్. సో అంటే ఏంటి? సో మనం నోటిఫికేషన్ ఎవరు సెండ్ చేస్తున్నాం? యూజర్కి. యూజర్ని ఎక్కడ యాడ్ చేసుకున్నాం మనం? యూజర్ని ఎక్కడ సెండ్ చేసుకున్నాం? గ్రూప్ లో యాడ్ చేసుకున్నాం, రైట్? గ్రూప్ లో యాడ్ చేసుకున్నాం, ఇద్దరు యూజర్స్ ని యాడ్ చేసుకున్నాం గ్రూప్ లో. సో అందుకని ఈ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏమడుగుతుంది? యూజర్స్ ని గ్రూప్ తీసుకున్నాం కదా, ఆ గ్రూప్ నేమ్ ఏంటి మనకి? ఇక్కడ గ్రూప్ నేమ్ ఏం తీసుకున్నాం మనం? న్యూ గ్రూప్ అని తీసుకున్నామా? నోటిఫై గ్రూప్ తీసుకున్నామా? నోటిఫై గ్రూప్ తీసుకున్నాం, రైట్? ఓకే. సో నోటిఫై గ్రూప్. ఓకే, సరే. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మెర్జ్ ఫీల్డ్స్. ఏం కావాలి మీకు? ఫీల్డ్స్ ఏం కావాలి? సో నాకు కేస్ నంబర్ కావాలి. సో కేస్ నంబర్ చూస్. సో కేస్ నంబర్ అంటే కేస్ నంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కేస్ నంబర్ అంటే కేస్ నంబర్ డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ ఏదైతే మెసేజ్ ఇస్తానో ఆ మెసేజ్ అనేది అక్కడ నోటిఫికేషన్ కింద డిస్ప్లే అవుతుంది. ఓకేనా? కేస్ నంబర్ ఈజ్ ఏం చేస్తాం మనం? ఎస్కలేటెడ్ సంథింగ్, ఎస్కలేటెడ్. ఓకేనా? కేస్ ఈజ్ అంటే ఈ కేసు ఎస్కలేటెడ్ అయ్యింది. ఓకేనా? తర్వాత ఇక్కడ కూడా జస్ట్ ఇది ఒక నోటిఫికేషన్. మళ్ళీ తర్వాత బాడీ ఏమని ఇవ్వాలనుకుంటే మీరు ఆ బాడీలో కూడా మనకు ఇక్కడ డేటా అనేది ఇవ్వచ్చు. సో మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడ? హాయ్, జస్ట్ హాయ్ స్పేస్. ఇంకా నేను మళ్ళీ కేస్ నంబర్ ఇస్తాను. మీరు ఏది కావాలంటే ఆ నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కేస్ నంబర్ చూస్. కేస్ నంబర్ ఉంది కదా, దిస్ కేస్ has been escalated could you please work on this case? ఓకే, మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటారో, ఓకే 10 minutes అయితే కనెక్ట్ అవ్వండి. సో మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటారో అది బాడీ కింద ఇచ్చేసేయండి. ఓకే, సో ఇక్కడికి వెళ్ళేసి సేవ్. ఓకేనా? సో సేవ్ చేశారు. యాక్టివేట్. సో కన్ఫర్మ్. ఫైన్. ఇప్పుడు నా కండిషన్ వర్క్ అవుతుందా లేదా నేను చెక్ చేయాలి. ఓకేనా? సో నా కండిషన్ వర్క్ అవుతుందా లేదా నేను చెక్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేస్తాం? సో కేస్ రికార్డ్కి వెళ్తాం. సో కేస్ రికార్డ్కి వెళ్ళేసి మనం ఏం చేస్తాం? కేసుని క్రియేట్ చేసుకుంటాం. సో సర్వీసెస్
సర్వీసెస్లో కేసెస్ అవైలబుల్లో ఉంటాయి. సో కేసెస్, అండర్ కేసెస్, సో న్యూ, నెక్స్ట్. సో ఇక్కడ నేను స్టేటస్ న్యూ ఉంటుంది, ప్రయారిటీ మీడియం ఉంటుంది, కేస్ రీజను, ఈమెయిల్ ఉంటుంది, టైప్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని చెక్ చేసుకోండి కేస్ క్రియేట్ చేయడానికి. సో ప్రోడక్ట్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి. సో ఇంకా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏం లేవు, జస్ట్ సేవ్. ఓకేనా. సో కేస్ నెంబర్ ఏంది ఇక్కడ 1057, గుర్తుపెట్టుకోండి కేస్ నెంబరు. సో 1057 కేస్ అనేది క్రియేట్ చేసినాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అక్కడ వెళ్ళి ఉంటుందా? నోటిఫికేషన్ వెళ్ళి ఉంటుందా? మన కండిషన్ ఏంటి? వెళ్ళింది ఇంకా ఎస్కలేట్ కాలేదు కదా స్టేటస్. మన కేసు ఇంకా రికార్డ్ ఇది అప్డేట్ చేయలేదు. రైట్, ఎస్కలేట్ అప్డేట్ కాలేదు, చేసి సేవ్ చేయాలి. స్టేటస్ అనేది ఎస్కలేట్ కాలేదు కాబట్టి నోటిఫికేషన్ అనేది వెళ్ళి ఉంటుంది. సరే. సో ఇప్పుడు నేను ఇక్కడ యూజర్స్, స్విచ్ టు లైట్నింగ్, సెటప్ కింద మనకి ఇక్కడ హోమ్ ఆప్షన్ ఉంటుంది, హోమ్ కింద సర్చ్ బాక్స్ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళేసి మనం యూజర్స్ సెలెక్ట్ చేసుకుంటే యూజర్స్ ఉంటారు. యూజర్స్, సరే, యూజర్స్ అనే వాళ్ళు వచ్చారు మనకి. ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు నా కండిషన్ వర్క్ అవుతుందా లేదా నేను చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ టెస్ట్ యూజర్ సద్దాలని ఒకడు, సద్దాల గెస్ట్ అడ్మిన్ అని ఇద్దరు యూజర్స్కి ఇచ్చాను నేను. ఐ మీన్ నోటిఫికేషన్ వెళ్ళాలని ఇచ్చాను, రైట్. సో ఇక్కడ నేను నా రికార్డ్ని చేంజ్ చేసి స్టేటస్ని నేను ఎస్కలేటెడ్గా మారుస్తున్నాను. ఎస్కలేటెడ్ కేస్ నంబర్ 1057. ఓకే, సేవ్. రికార్డ్ సేవ్ అయిపోయింది, ఎస్కలేట్ చేసినాం, రైట్. సరే, ఇప్పుడు నేను యూజర్స్కి వెళ్ళేసి నేను ఆ యూజర్కి నోటిఫికేషన్ వెళ్ళిందా లేదా. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఉంది ఇక్కడ, గంట సింబల్, బెల్ సింబల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ నాకు నోటిఫికేషన్ అనేది ఎవరికి వెళ్ళాలి? నేను ఎవరికైతే అసైన్ చేసి ఉంటాను గ్రూప్లో, ఎవరికైతే అసైన్ చేసుకుంటాను యూజర్స్కి, ఆ యూజర్స్కి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఒక వెళ్ళాలి. ఓకేనా, నోటిఫికేషన్ అనేది వెళ్ళాలి మనకి. సరే, సో నేను ఈ యూజర్కి లాగిన్ అవుతున్నాను. లాగిన్, వచ్చిందా నోటిఫికేషన్? సో దీన్ని ఓపెన్ చేస్తే కేస్ నంబర్ 1057 ఇస్ ఎస్కలేటెడ్. ఫస్ట్ నేను ఒక బాడీలో కేస్ నంబర్ ఫార్ములా ఫీల్డ్ తీసుకున్నాను, ఇస్ ఎస్కలేటెడ్ అని మాత్రం ఇచ్చాను. తర్వాత కింద బాడీలో ఏమని ఇచ్చాను? హాయ్ అని ఇచ్చాను. కేస్ నంబర్ ఫార్ములా ఫీల్డ్ తీసుకున్నాను, దిస్ కేస్ హ్యాస్ బీన్ ఎస్కలేటెడ్, కుడ్ యూ ప్లీజ్ వర్క్ ఆన్ దిస్ కేస్. నేను ఇచ్చిన సెకండ్ బాడీలో ఇచ్చిన కంటెంట్ కింద అది. ఓకేనా. సో ఇలాగ మనకు యూజర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఏ నోటిఫికేషన్ ఇది? కస్టమ్ నోటిఫికేషన్స్. ఓకేనా. సో కస్టమ్ నోటిఫికేషన్ అనేది మనకు యూజర్స్కి సెండ్ చేస్తాం. సో ఎలా సెండ్ చేస్తాం? బై యూజింగ్ ప్రాసెస్ బిల్డర్. ప్రాసెస్ బిల్డర్లో ఏ యాక్షన్ తీసుకుంటాం? కస్టమ్ నోటిఫికేషన్ అనే యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా. కస్టమ్ నోటిఫికేషన్ యాక్షన్ తీసుకున్నప్పుడు మనకు నోటిఫికేషన్స్ అనేవి సెండ్ అవుతాయి. సరే, ఒక యూజర్కి చెక్ చేసాం, రైట్. సో లాగౌట్, అగైన్ నా అకౌంట్లో లాగిన్ అవుతున్నాను. సో లాగిన్, సో మళ్ళీ లైట్నింగ్ లో వర్క్ అవుతుంది కదా నోటిఫికేషన్ అని. అవునవును, ఎందుకంటే క్లాసిక్ లో మనకి బెల్ సింబల్ ఉండదు. లేదు, అందుకని లైట్నింగ్ లో చెప్తున్నాను మీకు. సో యూజర్స్, ఎందుకంటే మీకు లైటింగ్ టచ్ ఉండాలి కదా. సో యూజర్స్, సో ఇప్పుడు నేను సద్దాల గెస్ట్ అడ్మిన్ కి చూశాను, తర్వాత సద్దాల టెస్ట్ యూజర్ కి చూడాలి. సో లాగిన్, చూడండి క్లాసిక్ మోడ్ లో మనకు బెల్ సింబల్ లేదు ఇక్కడ, రైట్. సో ఏం చేయాలి? స్విచ్ టు లైటింగ్ ఎక్స్పీరియన్స్. అయితే క్లాసిక్ లో నోటిఫికేషన్ చూసే ఛాన్స్ ఉండదు, వేరే ఉండదు. సో ఇక్కడ చూడండి నోటిఫికేషన్ వచ్చింది మనకు. సో నోటిఫికేషన్ 1057 is escalated.
1057 this is the case has been escalated, could you please work on this case. నేను ఇచ్చిన బాడీకి ఇచ్చిన కంటెంట్ ఇది. సో ఈ పైన టెక్స్ట్కి ఇచ్చిన నేమ్ ఇది. ఓకేనా? సో ఇలాగ మనకు యూజర్స్కి నోటిఫికేషన్ సెండ్ చేయాలి అంటే మనకు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లో ఆప్షన్స్ ఉంటాయి. లైట్నింగ్ మోడ్లో ఆప్షన్స్ ఉంటాయి మనకు, బెల్ ఐకాన్ అనేది. సో లైట్నింగ్ మోడ్లో ఈ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? సో మార్క్ యాడ్ రీజ్ అంటే సో ఇవన్నీ మనం రీడ్ చేసినట్లు. సో నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ దిస్ పేజ్ హ్యాస్ బిన్ సంథింగ్, ఇది వేరే ఇష్యూ ఇది. సో మనకు ఆ నోటిఫికేషన్స్ వస్తాయి కదా. సో ఇక్కడ క్లిక్ చేసినామంటే ఇక్కడ మనకు కనిపిస్తాయి, మనకు ఏంటి అనేది కనిపిస్తుంది. ఇది మనకి కస్టమ్ నోటిఫికేషన్ని సెండ్ చేయడం. క్లియరా? సో ఈ యాక్షన్ వచ్చేసి మనకు ఎక్కడ వర్కౌట్ అవుతుంది? ఓన్లీ లైట్నింగ్ మోడ్లో మాత్రమే వర్క్ అవుతుంది. సో క్లాసిక్ మోడ్లో వర్క్ అవ్వదు. సో క్లాసిక్ మోడ్లో చేయాలంటే కూడా మీకు అక్కడ నోటిఫికేషన్ అనేది క్రియేట్ అవ్వదు. అసలు మన కస్టమ్ నోటిఫికేషన్ కూడా క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కావాలంటే చూడండి. సో స్విచ్ టు లైట్నింగ్, సారీ స్విచ్ టు క్లాసిక్. సో క్లాసిక్ సెటప్. సో ఇక్కడ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ అని కొడితే కస్టమ్ నోటిఫికేషన్ అని అస్సలు ఉండదు, మనకు ఆప్షనే కనిపించదు ఇక్కడ. ఓకేనా? సో అందుకనే వాడు లైట్నింగ్లో ఆ ఆప్షన్ని పెట్టుకున్నాడు. ఎందుకంటే లైట్నింగ్లో ఇక్కడ మనకు బెల్ ఐకాన్ ఉంటుంది, అడిషనల్గా కొన్ని వ్యూస్ అనేవి సపోర్ట్ చేస్తాయి లైట్నింగ్ మోడ్లో. క్లాసిక్ మోడ్లో కొన్ని ఆప్షన్ సపోర్ట్ చేయవు. ఓకేనా? సో నోటిఫికేషన్ అనే యాక్షన్ మనకు లైట్నింగ్ మోడ్లో సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు లైట్నింగ్ మోడ్లో చెప్పాను. ఓకేనా? అంటే రియల్ టైమ్ లో లైట్నింగ్ మోడ్ లో చాలా వర్క్ చేస్తారా లేదా ఇట్లా క్లాసిక్ లో వర్క్ చేస్తారా? లైట్నింగ్ లోనే వర్క్ చేస్తారు. అంటే మీకు క్లాసిక్ లో సపోర్ట్ చేయని ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి లైట్నింగ్ మోడ్ లో యాక్చువల్ వర్క్ చేస్తుంటాయి. కానీ ఎఫెక్ట్ ఇప్పుడు లైట్నింగ్ క్లాసిక్ మోడ్ లో వర్క్ చేసుకొని ఆ రికార్డ్ ని మేము లైట్నింగ్ మోడ్ లో చెక్ చేయొచ్చా? చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కేసెస్ అనేది ఒక కేస్ క్రియేట్ చేస్తాను. సో న్యూ కేస్, ఏమేమి యాక్షన్ చేసినామో అదన్నీ లైట్నింగ్ మోడ్ లో కూడా మొత్తం కనిపిస్తాయి. రైట్, కనిపిస్తాయి. సో న్యూ కేస్, మ్యాండేటరీ ఫీల్డ్స్ తీసుకోండి. అంటే ఇది రియల్ టైమ్ లో వాళ్ళు బ్లాక్ చేస్తారా? ఇది క్లాసిక్ ఏమన్నా లైట్నింగ్ మోడ్ ఒకటే? కొన్ని ప్రాజెక్ట్స్ కి బ్లాక్ చేస్తారు. సో మనకు యూజర్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఆప్షన్ ఉంటుంది, ఈ క్లాసిక్ మోడ్ ఎనేబుల్ చేయాలా డిజేబుల్ చేయాలని ఒక ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా పూర్తిగా లైట్నింగ్ లోనే వర్క్ చేసుకోవాలనుకుంటే క్లాసిక్ మోడ్ ని డిజేబుల్ చేస్తారు. సో అప్పుడు మీరు కంప్లీట్ గా లైట్నింగ్ లోనే వర్క్ చేసుకోవాలి. సో సేవ్, ఇప్పుడు చూడండి. ఓకే, మ్యాండేటరీ ఫీల్డ్స్, ఫోన్, సేవ్. కేస్ నంబర్ ఎంత? 1058. సో స్విచ్ టు లైట్నింగ్ 1058 కదా మనం కేస్ నంబర్. సో కేసెస్ 1058. ఓకేనా? సో 1058 సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే మనకి యూఐ మారుతుంది అంతే. సో క్లాసిక్ లో యూఐ వేరే ఉంటుంది, లైట్నింగ్ లో యూఐ అనేది డిజైన్ మారుతుంది అంతే. ఓకేనా? సో రిలేటెడ్ లిస్ట్ ఏముంటాయి మనకు? ఏవైతే యాడ్ చేసుకుంటామో అవి ఉంటాయి. కానీ క్లాసిక్ లో రికార్డు, డీటెయిల్స్, తర్వాత రిలేటెడ్ లిస్ట్ లో వస్తాయి. కానీ లైట్నింగ్ మోడ్ ఎలా వస్తుంది? రిలేటెడ్ లిస్ట్ లో పక్కన ట్యాబ్ ఉంటుంది, ఫీడ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలాగ మనకు స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తాయి, మన రికార్డ్ సంబంధించిన డీటెయిల్స్, కేసు ఓనర్ ఎవరు, స్టేటస్ ఏంటి, ఎస్కలేషన్ ఏంటి. సో రికార్డ్